బ్యాక్ టు ఎపిక్ సుష్మిత. మనం ముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు శర్మిష్ఠకి దేవయాని మీద కోపం వస్తుంది. దాంతో ఆమె వెంటనే దేవయానిని ఒక బావిలోకి పడవేస్తుంది. అయితే ఆ అడవికే విహారయాత్రకు వచ్చిన యయాతి అంటే నహుషుడు ఇంకా అశోక సుందరి యొక్క కొడుకు దేవయాని బావిలో నుంచి పెట్టే ఏడుపులను వింటాడు. ఆ బావి వద్దకు వచ్చి చూస్తే దేవయాని అక్కడ ఉంటుంది. వెంటనే ఆమెను బయటకి తీస్తాడు. అయితే అక్కడ నుంచి ఆమె వెంటనే ఆశ్రమానికి వెళ్ళి శుక్రాచార్యుల వారిని ఒక వరం కోరుకుంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి అసురుల రాజు అంటే శర్మిష్ఠ వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్తారు. అయితే వాళ్ళు ఆ వరం కోరుకుంటారు. ఆ వరం ఏంటంటే శర్మిష్ఠ దేవయానికి జీవితకాలపు బానిసలా ఉండాలి. శుక్రాచార్యునికి సంజీవిని మంత్రం తెలుసు కదా. అయితే ఇప్పుడు ఆ వరం రాజు ఇవ్వకపోతే ఆ సంజీవిని మంత్రం అసురుల మీద వాడరు. అప్పుడు దేవతల చేతిలో అసురులందరూ ఓడిపోతారు. అసురుల సైన్యం నాశనమైపోతుంది. దాంతో ఆ రాజు ఆ వరానికి ఒప్పుకొని శర్మిష్ఠని దేవయాని జీవితకాలపు బానిసలా పెడతారు. దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.